ఒక్కింటి కథ. ఇది చెప్పలేని కథ, తెలవలేని కథ. చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పుకోపోతే పానం పోతుంది. చెప్పుకుంటే మంచిదా, చెప్పుకోకుంటే మంచిదా, అదొక్కటే మీకు వదిలేస్తున్నా. కానీ నన్ను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే చాలామంది జీవితాల్లో నడుస్తున్నాయి జీవితం కథ. ఆడపిల్ల అంటేనే జీవితాల కథ నడుస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే కష్టాల బాట. మగ పిల్లగాడు ఎక్కడైనా బతకవచ్చు, కానీ ఆడపిల్ల బతకాలంటే కష్టం ఈ రోజులలో బట్టి. నేను అందుకే చెప్తున్నా, ఎందుకంటే మా జీవిత కథ ఒక్క పల్లెటూరి కథ వినండి. అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇద్దరు అక్కచెల్లెలు అమ్మ నాన్నలకి వెళ్ళాక ఒక్కింటికి ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఫస్ట్ అక్కనిచ్చిరు, సెకండ్ చెల్లెనిచ్చిరు. ఇచ్చినప్పుడు అక్క ఫస్ట్లో బాగానే ఉంది చెల్లెతో. అక్కకు పిల్లలయ్యారు, చెల్లెకు పిల్లలయ్యారు. బావ మంచిగా చూసుకుంటాను ఇద్దరిని, అక్క చెల్లెని. ఆమెన భార్య ఈమెన భార్య అని మంచిగా చూసుకుంటాను. ఆమె పిల్లలు నా పిల్లలు, ఈమె పిల్లలు నా పిల్లలని మంచిగా చూసుకుంటాను. కానీ అక్క స్వార్థం పెరిగింది. ఫస్ట్ నా కొడుకు నా బిడ్డకు పెట్టినాకనే వాళ్ళకు పెట్టాలని రూల్ పెడుతుంది. చాలా చాలా వెనకేసుకుంది. కానీ చెల్లె పాప అమ్మాయికి రాదు, ఏం తెలియదు. నా అక్కే కదా, నా పిల్లలకు నా అక్కే పెట్టుకుంటుంది, ఇంకొవరికి పెడుతుంది అని అనుకున్నాడు. చెల్లె ఎంత అమాయకురాలో చూసారా? ఆ అమాయకురాలు తనని తీసుకొని అక్క ఆటగాడేసుకుంది. ఎందుకంటే చెల్లెని ఇంటి పనులకు, చేన్ల పనులకు పెట్టేసింది. అక్క ఇంకో బేరాన్ని స్టార్ట్ చేసింది. క్యాష్ అక్క దగ్గర ఉంది. అక్క బావా అక్కెటి పోయిందంటే చాపుకు పోయింది. అక్క పని చేసుకెళ్తాను. పళ్ళెం కాంచెలు అన్నమేసుడు, నీళ్ళు పోచిచ్చుడు, అన్నీ అక్కకు అందించుడు చెల్లె. బావకిచ్చుడు లేదు, చెల్లెకిచ్చుడు లేదు. తాళసే దగ్గర పెట్టుకున్నాడు, సంపాదించిన రూపాయలు ముళ్ళే కట్టుకున్నాడు. చెల్లె అక్క దగ్గర పోయి, అక్క పిల్లలకు బట్టలు తీసుకోవా అని అడిగింది. ఇప్పుడు బట్టలు ఎందుకు? నా బిడ్డకు ఉన్న బట్టలు ఉన్నాయి కదా, నా కొడుకున్న బట్టలు ఉన్నాయి కదా, అవి వేసుకోమని అన్నాడు. ఎందుకంటే అక్కకు ఒక కొడుకో బిడ్డ, చెల్లెకు ఇద్దరు బిడ్డల కొడుకు అని అన్నాడు. చెల్లె మౌనంగా వేయింది. చెల్లె బిడ్డ అమ్మమ్మ నాకు బట్టలు కొనవా అని అడిగింది. చెల్లెకు కొడుకు అమ్మమ్మ నాకు బట్టలు కొనవా అని అడిగింది. అప్పుడు ఇంకో చిన్న కూతురు అమ్మమ్మ నాకు బట్టలు కొనవా అని అడిగింది. అప్పుడు నేనేం చేస్తానని నాన్నని పోయి అడగండి అని అన్నాను. నాన్న దగ్గర పోయి నాన్న మాకు బట్టలు కొనమని. సరే నాని, నీకు బట్టలే కదా, పండగకి వస్తుంది కదా, తీసుకుంటాను. కానీ అక్క అంటది కదా, ఉన్నదానితో ఎల్ల తీసుకోవాలి, ఎందుకు వృద్ధ ఖర్చు, పేనే ఉన్నాయి కదా, అవి వేసుకోవచ్చు కదా అని అన్నది అక్క సార్తో. కానీ అలా అయినా చెల్ల బిడ్డలు, చెల్ల కొడుకు మౌనంగా ఉన్నారు. అక్క కొడుకు, అక్క బిడ్డ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కొత్త బట్టలు, వీళ్ళకి పాత బట్టలు. అయినా వీళ్ళు మౌనంగా భరించారు. ఎందుకంటే మా పెద్దవ కదా, మా అక్కే కదా, మా తమ్ముడే కదా అని సర్దుకపోయినప్పుడు నీ స్వార్థం చాలా తగ్గించాలి. కానీ తగ్గించుకోక ఏదో వెనకేసుకొని తిరగలేని రోగం పెట్టుకుంది. అప్పుడైనా కడుపులో పుట్టిన కొడుకు రాలే, కడుపులో పుట్టిన బిడ్డ రాలే. అప్పుడే చెల్లగన్న కొడుకు పిల్లలు నీకు సేవ చేసేది. అప్పుడు నీ స్వార్థం పోలే. ఎందుకంటే వాళ్ళకు నేను చేసిన నాకు చేస్తున్నారని స్వార్థం పెరిగిపోయింది. మంచిగా అయినాక పక్క దొబ్బిన.
కట్నాల కాడ అదే పని, బట్టల కాడ అదే పని. ఏ చేయిద్దామన్నా అక్క చెల్లెపిల్లల్ని చీపుగానే చూసింది. అలా అలా గడిచిపోయింది. ఇప్పుడు ఆ అక్క చేయబట్టి చెల్లె కష్టాలు తప్పుతలేవు, చెల్లె పిల్లలకు కష్టాలు తప్పుతలేవు. చాలామంది జీవితాలు నడుస్తుంది. ఇది ఒక పల్లెటూర్ల కథ. అర్థం చేసుకోండి. అక్క చెల్లెలను ఒక్కింటికి ఇచ్చినప్పుడు అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండండి. నా చెల్లెల పిల్లలు కదా, నా అక్క పిల్లలే కదా అని అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండండి. అప్పుడే సంతోషంగా జీవితం సాగిపోతుంది. కానీ ఇప్పుడు రోజులల్లా ఒక్కింటికి ఒక్కిద్దరిని ఆడపిల్లల్ని ఇవ్వకండి. ఎందుకంటే తీరలేని కష్టాలు వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండి దూరం దూరం ఇచ్చుకున్న మంచిదే, కానీ దూరం దూరం ఇచ్చుకోండి. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ముందుకు వచ్చి ఇంకా చాలా విషయాలు చెప్తానని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్. మరే